గోంగూర కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఆయిల్ వేడి చేసుకొని అందులో సన్నగా తురిమిన ఉల్లిగడ్డలను వేయండి. తర్వాత అల్లం 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్ వేయండి. మనం బాగా కడిగి పెట్టుకున్న గోంగూరను అందులో వేయండి. పైన చూపించినట్టుగా బాగా కలపండి అలా. ఇప్పుడు 150 గ్రామ్స్ చికెన్ వేయండి. ఇలా చికెన్ వేసుకున్నాక బాగా కలిపి తగినంత ఉప్పునేయండి. ఆ తర్వాత ఒక టమాటాని కట్ చేసి అందులో వేయండి. ఇలా వేసి మీకు టేస్ట్‌కు తగినంత కారం వేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ వేసుకున్నా. కారం బాగా కలిసేలాగా మంచిగా కలపండి. ఆ తర్వాత ఒక కప్పు వాటర్ వేయండి. ఆ తర్వాత మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ వదిలిపెట్టేసేయండి అట్లనే. ఇలా మనకు చికెన్ బాగా ఉడికాక కొంచెము ధనియాల పొడి, మసాలా వేయండి. లాస్ట్‌లో కొత్తిమీర, పుదీనా పైనుంచి వేసేయండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఆ క్లిప్ షార్ట్ వీడియోలో ఉంది చూడండి.